నమస్తే అందరికీ. నేను వరలక్ష్మి ప్రాపర్టీ అడ్వైజర్. వింత ఏంటంటే ఏదైనా వస్తువు కొన్న తర్వాత దానికి వాల్యూ ఉండదు, దానికి రేట్ రాదు, ఇది పాతది అయిపోయింది అని అంటాము. అలాంటి వస్తువుల కోసం మనమే వెళ్ళి ఎక్కడ దొరుకుతాయో ఎలా ఉంటాయో అని అడ్రస్ కనుక్కొని మరీ వెళ్ళి తీసుకొచ్చుకుంటాము. కొన్ని ఏంటంటే మనం తీసుకున్న తర్వాత పెట్టిన అమౌంట్ కన్నా కొంచెం తక్కువగా వచ్చే వస్తువులు కూడా ఉంటాయి. అలాంటి వాటి గురించి కూడా మనమే వెళ్ళి అవి ఎక్కడ దొరుకుతాయి, ఎవరి దగ్గర బాగుంటాయి అని తెలుసుకొని మరీ తీసుకొని రావడం జరుగుతుంది. ఏదైతే ఒక దాని మీద మనము అంటే దాన్ని కొనుక్కుంటే పోను దాని మీద రేటు ఎక్కువ వస్తుంది, మనం పెట్టిన డబ్బుల కంటే కూడా మంచి ఆదాయం వస్తుంది అనే దాని గురించి మన దగ్గరికే వచ్చి తీసుకోండి, దీని మీద మీరు పెడితే మీకు మంచి ఇన్వెస్ట్మెంట్, దీని మీద మీకు మంచి లాభం వస్తుంది అని ఎంత చెప్పినా కూడా నమ్మము. ఎందుకంటే దీని గురించి మన దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మనకు నమ్మకంగా ఉండదు. మనము ఏదైనా తీసుకోవడానికి మనమే వెళ్ళి దాని గురించి తెలుసుకొని తీసుకొచ్చుకుంటే అది మంచి వస్తువు అనుకుంటాము, కానీ దాని మీద మనకు ప్రయోజనం ఉండదు. అప్పటి వరకు మనము వాడి యూజ్ చేసి పడేయడము, ఇక దానివల్ల ఉపయోగం ఉండదు అనుకునే వాటి గురించే మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇదంతా చెప్తుంటే మీకు అర్థమైపోతుందండి. నేను చెప్పేది ల్యాండ్ గురించి. ఎందుకంటే ల్యాండ్ ఇక్కడ తీసుకోండి, మీకు ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్స్ వస్తున్నాయి. ఇక్కడ మీరు ఈరోజు పెట్టిన పెట్టుబడికి మీకు రేపు మంచి ఆదాయం వస్తుంది అని మేము ఎంత చెప్తుంటాం కదా, అది మీకు నమ్మకంగా ఉండదు. ఎందుకంటే వీళ్ళకి ఏం ఉపయోగం ఉందో, వీళ్ళకి ఏం దొరుకుతుందో, అందుకే వీళ్ళు మా దగ్గరికి వస్తున్నారు, తీసుకోమని చెప్తున్నారు అని, మాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదనో, మేము ఇప్పుడు కొనుక్కోమనో ఏదో ఈ రకంగా చెప్పి టైంపాస్ చేస్తుంటారు. కానీ ఏది కొన్నా కూడా అప్పుడు అవసరానికి మనకి అవసరం అలాంటివి తీసుకోవచ్చు, ఓకే. కానీ మనము ఎంత సంపాదించుకుంటూ పోయినా ఒకేసారి మనం ధనికులం అయితే కాము. ఒక భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మనము కొన్ని సంవత్సరాల తర్వాత అది సేల్ చేస్తేనో మనము తప్పకుండా పెట్టిన ఆదాయానికి డబుల్ ట్రిపుల్ ఆదాయం అయితే వస్తుంది. ఇది వాస్తవం. ఇప్పుడు చూసుకున్నట్లయితే ధనికులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడో ఒకప్పుడు భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ ల్యాండ్లని ఇప్పుడు అమ్మి వచ్చిన ఆదాయంతో మళ్ళీ ఇండ్లు తీసుకొని, మళ్ళీ ప్లాట్లు తీసుకొని, లేదా ఇంకా వేరే బిజినెస్లు పెట్టుకొని మంచి ఆదాయాన్ని అయితే తీసుకుంటున్నారు. కాబట్టి మా దగ్గరికే వచ్చి వీళ్ళు అడుగుతున్నారు కదా అని మీరు కొనుక్కోవడం మానేయకండి. మీకు ఎక్కడైనా సరే మీ దగ్గర ఉన్న అమౌంట్లో కొంచెం దూరం వెళ్ళైనా సరే ఒక ప్లాట్ తీసుకుంటే రేపు అది మనకి మంచి ఆదాయాన్ని ఇవ్వడమే కాకుండా మనకంటూ ఒక ధైర్యం అనేది ఉంటుంది. మనకు కానీ మన పిల్లలకు కానీ ఏదో ఒక అవసరానికి తప్పకుండా అవసరపడుతుందండి. ఇప్పుడు ప్లాటు కొనాలంటే కూడా చాలా రకాలుగా హెల్ప్ఫుల్గా ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు మన దగ్గర మొత్తం డబ్బులు ఉంటేనే ల్యాండ్ కొనడానికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అలా కాదండి. చాలా మన కంపెనీలలో మంచి ఫెసిలిటీస్, చాలా రకాల ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ఎలా అంటే మీరు డబ్బులు ఒకేసారి ఉంటే రేటు కొంచెం తగ్గించుకొని తీసుకునే అవకాశం ఉంటుంది. లేదు మాకు బ్యాంక్ లోన్ వస్తుందండి, మేము కొంచెం అమౌంట్ కట్టేసుకొని మేము బ్యాంక్ లోన్ ద్వారా మేము ఒక ప్లాట్ని కొనగలుగుకుంటాము అంటే మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా మేము కల్పిస్తాము. ఇది కూడా కాదు, మాకు బ్యాంక్ లోన్ కూడా రాదు అనుకుంటే మీకు కంపెనీ ఈఎంఐ ద్వారా కూడా ఒక ప్లాట్ని తీసుకునే అవకాశం కంపెనీ కల్పిస్తుంది. అది ఎలా అంటే మీరు కొంచెం డబ్బులు కట్టేసుకొని ఒక ప్లాట్, ఒక 100 గజాలు 120 గజాలు ప్లాట్ మేము కొనుక్కుంటామండి అంటే కూడా సరే, మీకు అదే రకంగా మీరు కట్టిన కొంచెం అమౌంట్ని కట్టించుకొని మీకు 6 నెలల టైము, 8 నెలల టైము, 12 నెలల టైం ఇచ్చి కూడా మీకు ఒక ప్లాట్ని అయితే సొంతం చేసుకునే అవకాశం ఇప్పుడు ఉందండి. ఇంత మంచి అవకాశాలు ఉన్నాక మనము ఎంత దూరమైనా సరే మనం కొనుక్కోగలము ఇక్కడ అనుకున్న దగ్గర వెళ్ళి ఒక ప్లాట్ అయితే తీసుకోండి. నేను చెప్పదలుచుకున్నది ఇదే. నా వీడియో ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. మీరు ఏమైనా తెలుసుకోవాలనుకున్నా డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు, లేదా కామెంట్ సెక్షన్ ఉంటుంది, కామెంట్ కూడా చేయొచ్చు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.